హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. ఈరోజు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో మెన్స్ రియా అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మెన్స్ రియా అంటే క్రిమినల్ ఇంటెన్షన్ ఆర్ ఈవిల్ మైండ్ ఆర్ గిల్టీ మైండ్. అంటే ఏంటి? క్రిమినల్ ఇంటెన్షన్ అంటే దురుద్దేశం. ఏదైనా ఒక చర్య దురుద్దేశంతో చేస్తే దాన్ని మెన్స్ రియా అంటారు. దీన్ని యాక్టస్ నాన్ ఫాసిట్ రియం నిసి మెన్స్ సిట్ రియా అని కూడా అంటారు. ఇది ఒక లీగల్ మ్యాగజైన్. యాక్టస్ నాన్ ఫాసిట్ రియం నిసి మెన్స్ సిట్ రియా అంటే an act itself does not constitute crime unless done with a guilty mind. అంటే ఏంటి? అన్లెస్ డన్ విత్ ఏ గిల్టీ మైండ్. అంటే గిల్టీ మైండ్ అంటే దురుద్దేశం, చెడు ఉద్దేశం, బ్యాడ్ ఇంటెన్షన్. దురుద్దేశంతో చేస్తే తప్ప an act itself ఏదైనా ఒక చర్య does not constitute crime నేరంగా పరిగణించబడదు అని. అంటే ఏదైనా ఒక చర్య దురుద్దేశంతో చేస్తే తప్ప అది క్రైమ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం మూవీస్లో చూస్తూ ఉంటాం, ఒక పర్సన్ని చంపమని నలుగురు రౌడీల్ని పంపిస్తారు డబ్బులు ఇచ్చి. కావాలనే వాళ్ళు ఆ పర్సన్ని చంపడానికి వచ్చారు కాబట్టి అక్కడ బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి అది మెన్స్ రియా కింద కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా బైక్ మీద ఒక పర్సన్ వెళ్తూ ఉంటాడు, సడన్గా ఒక చిన్న బాబు అడ్డం వచ్చేస్తాడు. ఆ చిన్న బాబుని కాపాడే క్రమంలో ఈ బైక్ వెళ్ళి ఇంకొక యాక్సిడెంట్ చేసి అక్కడ వేరే వాళ్ళకి ఇంజురీ అవుతుంది. అలాంటప్పుడు అక్కడ మెన్స్ రియా ఉండదు. అది ఇన్ఎవిటబుల్ యాక్సిడెంట్ అవుతుంది. అంటే కావాలని చేయలే, ఒక ప్రమాదం తప్పించడం కోసం ఇంకొక ప్రమాదం జరిగింది. దాన్ని బ్యాడ్ ఇంటెన్షన్ లేదు కాబట్టి అక్కడ మెన్స్ రియా ఉండదు. దాన్ని క్రైమ్గా తీసుకోరు. అంటే ఏదైనా ఒక క్రైమ్ చేసినప్పుడు ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే గిల్టీ మైండ్ ఉందా లేదా, అంటే ఆ క్రైమ్ కావాలనే చేశారా లేదా యాక్సిడెంటల్గా జరిగిందా అనేది చూస్తారు. కావాలని చేస్తే అది మెన్స్ రియా అవుతుంది. యాక్సిడెంటల్గా జరిగితే అక్కడ మెన్స్ రియా ఉండదు. ప్రతి క్రైమ్లో ఈ మెన్స్ రియా అనేది చాలా ఇంపార్టెంట్. మెన్స్ రియా కంపల్సరీ చూస్తారు. మెన్స్ రియా ఉంటే పనిష్మెంట్ ఒకలా ఉంటుంది, మెన్స్ రియా లేకపోతే పనిష్మెంట్ వేరేగా ఉంటుంది. అన్ని అఫెన్సెస్కి మెన్స్ రియా ఒకేలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ రాబరీ చేస్తారు, ఆ బ్యాంక్ రాబరీకి పనిష్మెంట్ ఒకలా ఉంటుంది. అలా కాకుండా ఒక పిక్ పాకెటర్ చిన్న పర్స్ కొట్టేస్తాడు, అందులో ఎంత 5,000 10,000 ఉందనుకోండి, దానికి పనిష్మెంట్ వేరేగా ఉంటుంది. ఈ మెన్స్ రియా అనేది అఫెన్స్కి మారుతూ ఉంటుంది. అందుకే దీనికి బిఎన్ఎస్లో కరెక్ట్ డెఫినేషన్ అనేది లేదు. సో ఫైనల్గా మెన్స్ రియా అంటే ఏంటి? గిల్టీ మైండ్తో చేస్తే తప్ప ఆ క్రైమ్ అవ్వదు. గిల్టీ మైండ్ లేకుండా ఏదైనా క్రైమ్ జరిగినా అది క్రైమ్గా పరిగణించబడదు అని దీని అర్థం. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ మెన్స్ రియా అంటే గిల్టీ మైండ్ లేకపోయినా పనిష్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కేసులా చూద్దాం. ఆర్ వర్సెస్ ప్రిన్స్. ఈ కేసులో ఏంటంటే, ప్రిన్స్ అనే అతను యానీ ఫిలిప్స్ అనే ఒక 14 years అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ అమ్మాయి కూడా ప్రిన్స్ని ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఈ ఫిలిప్స్ వాళ్ళ ఫాదరు ప్రిన్స్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు ప్రిన్స్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రిన్స్ ఆ అమ్మాయి చూడటానికి 14 years లాగా లేదు. అమ్మాయి హైటు వెయిటు పర్సనాలిటీని బట్టి నేను అమ్మాయి మేజర్ అనే అనుకున్నాను. నాకు ఆ అమ్మాయి అదే చెప్పింది, అమ్మాయి మేజర్ అనే చెప్పింది.
నేను ఆ అమ్మాయి ఫ్రీ కన్సెంట్తోనే తీసుకెళ్ళాను, నేను ఆ అమ్మాయిని బలవంతం చేయలేదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే నాతో వచ్చింది, నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికే తీసుకెళ్ళాను, నాకు ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షను లేదు అని చెప్తాడు. కోర్ట్ ఏమని చెప్తుంది అంటే, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూసి ఆ అమ్మాయి 14 ఇయర్స్ అమ్మాయి, అంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆ అమ్మాయి ఫ్రీ కన్సెంట్తో వచ్చినా కూడా ఆ అమ్మాయి మైనర్ కాబట్టి అది కిడ్నాపింగ్ కింద కన్సిడర్ చేస్తూ బిఎన్ఎస్ అండర్ సెక్షన్ 137 ప్రకారం ప్రిన్స్కి పనిష్మెంట్ ఇస్తుంది. సో ఇక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఓరల్ ఎవిడెన్స్. అంతే కదా, ఇప్పుడు మనం ఒక బస్ ఎక్కినా కానీ మన బాబుకి హాఫ్ టికెట్ అంటే ఇవ్వరు, మనం ప్రూఫ్ చూపించాలి. ఒక 8 ఇయర్స్ బాబు చూడడానికి 14 ఇయర్స్ లాగా కనిపించవచ్చు, 10 ఇయర్స్ వాళ్ళు 5 ఇయర్స్ లాగా కూడా కనిపించవచ్చు. అంటే ఒక పర్సన్ని చూడగానే అతని ఏజ్ని మనం జడ్జ్ చేయలేము. సో ఎప్పుడైనా చట్టం దృష్టిలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఓరల్ ఎవిడెన్స్ కాబట్టి ఈ ప్రిన్స్కి కిడ్నాపింగ్ కేసు కింద పనిష్మెంట్ ఇస్తుంది. ఇంకో కేసులా చూద్దాం, హార్ వర్సెస్ టాల్సన్. ఈ కేసులో ఏంటంటే టాల్సన్ యొక్క హస్బెండ్ ఒక మెరైన్ ఎంప్లాయ్, అంటే షిప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. జనరల్గా ఒక షిప్ సముద్రంలోకి వెళ్ళింది అంటే అది ఆ కాంట్రాక్ట్ని బట్టి తిరిగి రావడానికి కొన్ని నెలల డ్యూరేషన్ ఉంటుంది. అట్లాగే ఈ టాల్సన్ కూడా షిప్లో వెళ్తాడు. డ్యూరేషన్ కంప్లీట్ అయినా కానీ తిరిగి రాడు. అప్పుడు మిస్సెస్ టాల్సన్ ఏం చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది తన భర్త గురించి. ఎంక్వైరీ చేసినప్పుడు ఆ షిప్ సముద్రంలో మునిగిపోయి ఆ షిప్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు అని టాల్సన్కి తెలుస్తుంది. ఆమె 7 సంవత్సరాలు తన భర్త గురించి వెతికి తన భర్త ఆచూకీ తెలియకపోతే తర్వాత ఇంకొక మ్యారేజ్ చేసుకుంటుంది. చేసుకుంటే తర్వాత మిస్టర్ టాల్సన్ వస్తాడు, ఇలాగా నా వైఫ్ ఇంకొక మ్యారేజ్ చేసుకుంది అని బైగమీ కేసు వేస్తాడు. బైగమీ అంటే 2 వైఫ్స్ ఆర్ 2 హస్బెండ్స్. ఒక హస్బెండ్కి 2 వైఫ్స్ ఉన్న బైగమీ అంటారు, లేదా ఒక వైఫ్కి 2 హస్బెండ్స్ ఉన్న బైగమీ అవుతుంది. బైగమీ కేసు వేస్తారు. కోర్ట్ ఏమని చెప్తుంది అంటే, ఆమె ఇంకొక మ్యారేజ్ చేసుకున్న ఎవరైనా ఒక వ్యక్తి చట్టం దృష్టిలో 7 సంవత్సరాల వరకు తన ఆచూకీ తెలియకపోతే అతను చనిపోయినట్టే లెక్క. ఆమె బ్యాడ్ ఇంటెన్షన్తో ఇంకొక మ్యారేజ్ చేసుకోలేదు. నువ్వు కనిపించకుండా పోయిన 7 సంవత్సరాల తర్వాత ఆమె హానెస్ట్ ఇంటెన్షన్తోనే మ్యారేజ్ చేసుకుంది కాబట్టి ఆ కేసుని కొట్టేస్తుంది. సో ఇదండి, ఈ 2 కేసెస్లో మెన్స్ రియా లేకపోయినా పనిష్మెంట్ అనేది ఉంటుంది. మెన్స్ రియా అన్న, యాక్టర్స్ నాన్ ఫాసిట్ రియంనిసి మెన్స్ సిట్ రియా అన్న రెండు ఒకటే. ఇది కేస్ కామెంట్గా అయినా అడగచ్చు, లేదా ఎస్ఏ క్వశ్చన్గా అయినా అడగచ్చు, లేదా షార్ట్ ఆన్సర్గా అయినా అడగచ్చు. ఇది బిఎన్ఎస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.